భువనగిరిలో బోనాల వేడుకలు ధూమ్ధాంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఆషాఢ మాసంలో రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నేను గోల్కొండ దగ్గర ఉన్నాను. సార్ విజువల్స్ లో చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మొదటి ఆషాఢంలో మొదటి ఆదివారం రోజు అమ్మవారికి తొలి బోనం ఇక్కడ సమర్పించాక చివరి బోనం కూడా ఇక్కడికే సమర్పిస్తారు. ఇక్కడ తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తున్నది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఒకవైపు జగదాంబిక అమ్మవారు పైన కొలువు తీరుంటారు. దాదాపు 350 మెట్లు ఉంటుంది. ఆ 350 మెట్లను ఎక్కుతూ ప్రతి ఒక్కరు బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఒకవైపు వాళ్ళకు కూడా చిన్న చిన్న చినుకులు వస్తున్నా వాటిని సైతం లెక్క చేయకుండా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు వాటర్ సదుపాయం కావచ్చు, మెడికల్ సదుపాయం కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికీ అరేంజ్ చేశారు. మొన్న ఆదివారం రోజు కంట్రోల్ చేయలేని భక్తులు వచ్చారు. మొన్న ఒక్కసారిగా పోలీసులు విఫలమైనారని మనం అందుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరైనా బైక్ ఎక్కి ఎలాంటి ఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఎక్కడికక్కడ పోలీసుల పహారాన్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు ఒక టీం మెంబర్స్ గా ఏర్పడి అన్ని చోట్ల అన్ని నిఘా ఉంచే విధంగా, ఎలాంటి ముఖ్యంగా చిన్నపిల్లలు వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చూశారు. ప్రస్తుతం గోల్కొండ మొత్తం ఒక రంగులమయంగా ఉంది. ఎక్కడ చూసినా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే నగరం అంతా కూడా బోనాల పండుగనే ఎక్కడ చూసినా అదే సంతరిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా బోనాల పండుగ సంబంధించిన వాతావరణం మనకు కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున నగర ప్రజలు తల్లి వచ్చి ఒకవైపు పోతరాజుల విన్యాసాలు, ఇంకోవైపు శివశక్తుల మధ్య బోనాల వేడుకలు కన్నుల పండుగ జరుగుతుంది. ఇంకోవైపు మధ్యాహ్నం వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా పెద్ద దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు. ఇప్పుడు మొత్తం క్రౌడ్ ఒకెత్తైతే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు విపరీతమైన క్రౌడ్. వీళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒకవైపు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ఈ ఆషాఢ బోనాలు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి గోల్కొండ ఓవర్ వ్యూ కూడా చూడొచ్చు. మొత్తం మనకు ఒక పండుగల మాత్రం ఒకవైపు వంటలు చేసుకుంటే ఇక్కడే అమ్మవారికి ఇక్కడే వంటలు వాళ్ళు వండుకొని తింటున్నారు. ఎక్కడికక్కడ కూడా మొత్తం మనకు సంబంధించి ఒకవైపు వంటలు కావచ్చు, ఇంకోవైపు బోనాలు కావచ్చు. మార్నింగ్ నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. గోల్కొండ కోట అడుగడుగునా కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ గేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కోట అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి గేట్ దగ్గర ప్రతి ఏదైతే అంచులు ఉంటాయో అక్కడ ప్రతి దగ్గర కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కొంచెం చిన్నపిల్లలను జాగ్రత్తగా తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చూశారు. ఎక్కడ చూసినా డబ్బు సౌండ్లు కావచ్చు, పోతురాజుల విన్యాసాలతో ఇంకా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోయిపోతున్నాయి. ఒకవైపు డీజే సౌండ్లు, ఒకవైపు డబ్బులు, ఇవన్నీ కూడా నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం మీద గోల్కొండ తొలి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పించాక చివరి బోనం కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఇక్కడ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడం తర్వాతనే నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. చివరి బోనం కూడా ఆషాఢ మాసంలో చివరి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. సో మధ్యలో వచ్చే ఆదివారాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎవరైతే మొదటి ఆదివారం రోజు రాని వాళ్ళందరూ కూడా రెండో ఆదివారం వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పణ చేశారు. ముఖ్యంగా ఇక్కడే బోనాలను ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇక్కడ బోనానికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన నైవేద్యం ఇక్కడే ఉండి పైకి వెళ్ళి అక్కడ సమర్పించాక మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉంటుందో అవి చేసుకొని ఇక్కడే తిరిగి వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్తారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తులో ఈ బోనాల పండుగలు అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మధ్యాహ్నం నుంచి కూడా ఒకవైపు భక్తుల దర్శనం అనేది కొనసాగుతుంది. మధ్యాహ్నం అనంతరం ఒకవైపు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కొంచెం తొట్టల ఊరేగింపు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో వీటిని చూడడానికి ఇంకెక్కువ మంది వస్తారు. ఒకవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి కొంతమంది వస్తే అమ్మవారి ఊరేగింపు కట్టెల పండుగ ఉంటుంది. వారిని చూడడానికి ఇంకెక్కువ మంది వస్తారు. దాన్ని
దర్శనానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. దీంతో మధ్యాహ్నం నుంచి కూడా ఈ క్రౌడ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉదయం వరకు ఉన్న పోలీసులను ఇంకా ఎక్కువ మందిని డిప్లాయ్ చేశారు. ఉదయంతో పోల్చుకున్న మధ్యాహ్నం నుంచి ఎక్కువ మందిని ఉండే విధంగా ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు అవుతాయి. మొన్న గోల్కొండలో తొలి బోనం రోజు కొంచెం చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఎందుకంటే ఒక్కసారిగా విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఎవరు కూడా అంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో కొంచెం పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి. దీంతో ఆ రోజు రిపీట్ అయిన పరిస్థితులని ఈ రోజు రిపీట్ కాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ఉదయం 6 గంటల నుంచే వస్తుంది. అమ్మవారికి ఈ ఆషాఢ మాసం రోజు కూడా ఆషాఢ మాసం ఉన్నన్ని రోజులు ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు కూడా చేసి అమ్మవారిని రోజుకు ఒక అవతారంలో ఉండే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం పండుగ వాతావరణమే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చిన్న వాళ్ళు కావచ్చు పెద్ద వాళ్ళు సైతం ఆ అమ్మవారిని తలుచుకుంటూ పైకి వెళ్తున్నారు. దాదాపు 350 మెట్లు ఉంటుంది. 350 మెట్లు ఎక్కడ పడ్డ మామూలు విషయం కాదు. అలాంటిది వాళ్ళు భక్తి చాటుకుంటూ 350 మెట్లు ఎంతో ఆడుతూ పాడుతూ ఎక్కుతారంటే అమ్మవారి పట్ల వాళ్ళకున్న నమ్మకం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా సహజ ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజు మూడో పూజ అంటే ఆషాఢంలో వచ్చే మొదటి అమావాస్య రోజు అమ్మవారికి ఏదైతే బొట్లు సమర్పణ చేశారు. మెట్లకు సంబంధించి బొట్లు సమర్పణ చేశారు. ఆదివారం రోజు తొలి బోనం సమర్పించారు. అనంతరం ఈ రోజు మూడో పూజ అమ్మవారు అందుకొని ఉన్నారు. మనం చూసుకోవచ్చు విద్వాసులు ఎక్కడికక్కడ చిన్నవాళ్ళు నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఆ బోనాన్ని అమ్మవారికి బోనాన్ని సమర్పించే ముందుగానే వచ్చి వాళ్ళకి సంబంధించిన ప్లేస్ని బుక్ చేసుకొని వాళ్ళు అక్కడే వండుకొని అక్కడే ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చూశారు. మొత్తం గోల్కొండ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయంత్రం సమయంలో ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం రోజు ఇదే విధంగా క్రౌడ్ కనిపిస్తుంది.